అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఈ 5 రకాల వంట నూనెలను వంటకు అస్సలు వాడొద్దు. కేంద్రం కొత్త సర్వే. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఇంట్లో వంటిల్లు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఏ వంటకం చేయాలన్నా నూనె తప్పగా ఉండాల్సిందే. ఈ క్రమంలో మన దేశంలో గత కొన్నాళ్లుగా వంట నూనె వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు భారత్లో ఆయిల్స్ సీడ్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక వినూత్న సర్వేకు శ్రీకారం చుట్టింది. దేశంలో వంట నూనెల వినియోగం ఎలా ఉందో తెలుసుకునేందుకు తొలిసారి ప్రజల నుంచి వీటిపై సమగ్ర సమాచార సేకరణకు ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం నూనెను ఎంచుకుంటారు. కొన్ని రకాల వంట నూనెలు వాడడం వల్ల మనకు తెలియకుండా శరీరం నీరసించిపోతుంది. 5 రకాల వంట నూనెలు వాడడం వల్ల ఆరోగ్యం త్వరగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈ వంట నూనెలు మీరు వాడుతుంటే మానేయడం ఉత్తమం. మొదటిది పామాయిల్. గ్రామాలలో చాలా మంది ఇప్పటికే పామాయిల్ వాడుతూ ఉంటారు. అలాగే రోడ్డు పక్కన బజ్జీలు బొండాలు అమ్మేవాళ్ళు కూడా పామాయిల్ వినియోగిస్తారు. ఈ నూనెలో సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి. అంతేకాకుండా పామాయిల్ ఉత్పత్తి అనేది పర్యావరణానికి కూడా హాని కలిగించేది. పామాయిల్ వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్యం లభించదు. రెండవది మొక్కజొన్న నూనె. కార్న్ ఆయిల్ను వాడేవారి సంఖ్య అధికంగానే ఉంది. ఇది వెజిటేబుల్ ఆయిల్స్ జాబితాలోకి వస్తుంది. ఈ నూనెలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఆహారంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల శరీరంలోని ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. ఈ పరిస్థితి అనేక జబ్బులకు ఆహ్వానం పలికినట్టే. శరీరంలోని చేరిన ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలను సమతుల్యం చేయడానికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని బదులు కార్న్ ఆయిల్ వాడకాన్ని తగ్గించుకోవడం ఉత్తమం. మూడవది సోయా ఆయిల్. ప్రాసెస్ చేసిన ఆహారాలలో సోయా బీన్ నూనె ఒకటి. దీనిలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందుకే సోయా బీన్స్తో చేసిన నూనెను చాలా తక్కువగా వినియోగించాలి. సోయా బీన్స్ తీవ్రంగా ప్రాసెస్ చేశాక ఈ ఆయిల్ను ఉత్పత్తి చేస్తారు. ప్రాసెస్డ్ ఆయిల్ వాడడం మంచిది కాదు. సోయా ఉత్పత్తులు మంచివే అయినా ప్రాసెస్ చేయని సోయా ఉత్పత్తులను ఎంచుకోవడమే ఉత్తమం. ఇక నాలుగవ ఆయిల్ కనోలా ఆయిల్. కనోలా ఆయిల్ ఉత్తర భారతదేశంలో అధికంగా వినియోగిస్తారు. ఇది దాదాపు ఆవ నూనెలాగే ఉంటుంది. దీన్ని వెజిటేబుల్ ఆయిల్స్లో ఒకటిగా చెప్తారు. కనోలా నూనె తక్కువగా వాడితే ఆరోగ్యకరమే కానీ అధికంగా వాడితే మాత్రం ఆరోగ్యానికి నష్టం. కనోలా మొక్కల్లో కొన్ని జన్యుపరంగా మార్పులకు గురవుతాయి. అలాంటి పంటల నుంచి సేకరించిన గింజలతో ఆయిల్ తయారు చేస్తే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి రోజువారీ వంటలకు కనోలా ఆయిల్ వాడకపోవడమే మంచిది. ఇక 5వ ఆయిల్ ఆలివ్ ఆయిల్. రోజుకి 2-3 స్పూన్లు వరకు వాడడం మంచిదే. వాటితో ఏకంగా కూరలు బిర్యానీలు వండుకొని తినడం మానేయాలి. సలాడ్లపై చల్లుకొని తినడం వరకు పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో మాత్రం ఆలివ్ ఆయిల్ తీసుకోకూడదు. ఇతర నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్ తక్కువ స్మోక్ పాయింట్లను కలిగి ఉంటుంది. అంటే ఇది అధిక వేడి మీద వండే వంటకు సరైన ఎంపిక కాదు. ఎక్కువ మంట మీద ఈ నూనెను వండితే పోషక విలువలు నశిస్తాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన సమ్మేళనాలు విడుదలవుతాయి. ఫ్రీ రాడికల్స్ విడుదలవుతాయి. కాబట్టి ఆలివ్ ఆయిల్తో కూరలు వండుకోపోవడమే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.